ఏ తెలంగాణ అయితే ఏ తెలంగాణ సిద్ధాంతాల మీద అయితే ఈ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందో మరి ఆ సిద్ధాంతాలు ఏటిపోతున్నాయి. ఈ సీఎం గారు కావచ్చు లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు తెలంగాణ కోసం కొట్లాడింది లేదు, లేదా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నది లేదు, లేదా తెలంగాణ కోసం తెలంగాణ సమాజం కోసం తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ధర్నాలు చేసింది లేదు, ఈ తెలంగాణ తల్లిని భుజం మీద ఎత్తింది లేదు. అలాంటప్పుడు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న మా నిరుద్యోగుల బాధ ఎట్లా అర్థమవుతుంది, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మేము ఏదైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులము మాకు కావాల్సిన నోటిఫికేషన్ రావాలని మాకు కావాల్సిన సిద్ధాంతం కోసం మేము పోరాటం చేస్తుంటే ఢిల్లీ నుంచి ఉన్న రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి మీకు కావాల్సిన హామీలు నేను ఇస్తాను, మీరు రేవంత్ రెడ్డినో కాదు నన్ను చూసి ఈ పెద్దన్నను చూసి ఓటేయండి, ఒక్క ఓటు 2 లక్షల నోటిఫికేషన్ అన్నావు. మరి ఆ ఒక్క ఓటు వేస్తే ఈరోజు 2 లక్షల నోటిఫికేషన్ ఎట్టిపోయా? సంవత్సరానికి 2 లక్షల నోటిఫికేషన్ అన్నావు కదా, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 2.5 సంవత్సరం దగ్గర వచ్చింది. మరి ఇంకా ఎప్పుడు వస్తుంది? నీకు మా తెలంగాణ బాధ అర్థం కావాలంటే ఏం చేయమంటావు అది చెప్పు, అదైనా చేస్తాము. ఏం చేయమంటావు నువ్వు చెప్పు, అది చేస్తాము. ఇచ్చిన మాట నెరవేర్చక ఏదైతే జిల్లాల అధ్యక్షుల మీటింగ్ జరుగుతుందో దాని ముగింపు ఏ మోఖం చూసి వస్తున్నావు? ఈ తెలంగాణ సమాజంలో ఇచ్చిన మాట నిలబెట్టలేవు కదా, మరి ఎలా మోఖం, కనీసం సిగ్గు అనిపించకుండా ఆ మోఖంతో ఎలా వస్తున్నావు? మరి ఆ ట్రైనింగ్లో ఉన్నా లేదా మీ సీఎం సార్కి ఎలా నేర్పించడానికి వస్తున్నావు? అంటే ఇంకా కావాల్సిన హామీలు ఇచ్చుకుంటూ పోండి, ఇలాగే నిరుద్యోగులను బలి తీసుకుపోండి అని చెప్పడానికి వస్తున్నావా, లేక నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడానికి వస్తున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వస్తే మా శాంతి ఇస్తుందని 1200 పైచలకు బలిదానాలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బలిదానాలు తీసుకుంటే కానీ మీ మనసు కరగలేదు, సోనియా గాంధీ మనసు కరగలేదు, రాహుల్ గాంధీ మనసు కరగలేదు. అలా చెప్పు, మీరు తెలంగాణలో ఉన్న బలిదానాలు చేస్తే మా మనసులు కరుగుతుంది అని చెప్తే మేము ఫటాఫట్ ఇప్పుడే ఊరేసుకుంటాం. అప్పుడే చెప్పు, మా మనసులు కరుగుతలేవు, మీరు ఆత్మహత్య చేసుకోండి, మీరు ఆత్మహత్య చేసుకుంటే కానీ మా మనసులు కరగవు, మాకు బాధ జాలి అనిపించని చెప్పండి. అలాగనే చెప్పండి. ఎంతమంది బలి తీసుకుంటారు? ఇప్పుడే 12 మంది చనిపోయారు. ఏం చేయమంటావు? ఒక సైడ్ ఏమో నోటిఫికేషన్ లేదు, ఇంకో సైడ్ ఏమో మా ఏజ్ 30+ దాటుతూ పోతుంది. ఇంట్లో ఏమో అమ్మ నాన్నలు నానా రకాలు కష్టపడుతుంది. ఒక కూలికి పోతే 400-300 రూపాయలు తీసుకొని మమ్మల్ని చదివిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈ ఏజ్లో మేము కష్టపడి సంపాదించి అమ్మ నాన్నలు బాగు చూసుకోవాలి, కానీ వాళ్ళు చనిపోయే వయసులో కూడా ఈ కొడుకులు జాబ్ రాక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో, జాబ్ రాకున్నా సరే మేము సుఖంగా లేకున్నా సరే అని కష్టపడుతూ మమ్మల్ని చదివిస్తారు. కూర్చొని తినాల్సిన వయసులో వాళ్ళు కష్టపడితే ఈ ఆత్మ ఎంత బాధిస్తుందో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? డీజీపీ సారే అన్నాడు త్వరలో 15,000 నోటిఫికేషన్ అన్నది. మరి డీజీపీ సార్ మీరైనా ఆలోచించండి. డీజీపీ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, త్వరలో నోటిఫికేషన్ అన్నావు కదా సార్, మరి ఏమైంది ఆ నోటిఫికేషన్? లేదా మీ డిపార్ట్మెంట్ చెప్పి మమ్మల్ని అందరినీ జైల్లో పడేసమని చెప్పండి. ఎందుకంటే 3 పూటలు తిన్నాక ఎన్ని రోజులు అవుతుందో మాకు తెలుస్తలేదు. కనీసం జైల్లో ఉంటేనే ఆ 3 పూటలైనా భోజనం దొరుకుతుంది. లేదా మీ గన్నుతో అందరినీ తల్లబెట్టి సూరు చేసేయండి. ఏం చేయమంటూ అందరినీ సూరు చేసేయండి. ఎందుకు? మా బాధలు మీకు అర్థమవున్నప్పుడు మేము తెలంగాణ సమాజంలో ఉండి ఎందుకు మరి చెప్పండి కనీసం ఎందుకు? అందుకనే సార్ గారికి ఈ డిపార్ట్మెంట్తో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము రాజకీయ పార్టీలు కాదు, కేవలం చదువుకొని అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలనే ఒక కన్న కొడుకు ఆవేదన, అంతమించి మేము ఏ రాజకీయ పార్టీకి బుడిగం చేస్తలేము. కనీసం మా జాలి పట్ల మా ఆవేదన పట్ల మీకు తెలిస్తే ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెంటనే సీఎం సార్కి చెప్పండి. ఈ సీఎం సారు హార్డ్వర్డ్ యూనివర్సిటీపై ఏం నేర్చుకొచ్చిండో తెలియదు, కానీ రాగానే తెలంగాణ కింద మీద అయిపోయింది. మొత్తము ఎటు చూసినా కింద మీద చేసేసిండు. మరి ఏం నేర్చుకుంటే మాకు ఇప్పుడే తెలియదు. తెలంగాణ సమాజంలో తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి బాధ ఎంత ఆవేదన ఉంటుందో తెలుసా? ఎంత ఆవేదన. ఒక్క మంది శాలరీ రాకపోతే మీ ఈఎంఐ ఈఎఫ్ కట్టక మీ నానా రకాలు బాధపడతారు కదా. మరి మేము జీవితం ₹1 ఖర్చు లేకుండా, ₹1 సంపద లేకుండా ఎలా బతకాలి? మేము 30 సంవత్సరాలు వచ్చింది మాకు ఒక్కొక్కరికి. ఏం చేయమంటావు చెప్పు, నువ్వే చెప్పు. ఒక్క సైడ్ ఏమో అనారోగ్యంతో ఉన్న అమ్మ నాన్నలు బాధ చూడలేక కన్నా కొడుకుగా డైలీ సస్తు బతుకుతున్నాము. కనీసం నిజం చెప్పాలంటే మేము శారీరకంగా మానసికంగా ఎప్పుడో చనిపోయినాం, బతుకున్నామంటే బతికి ఉన్నాము. అలా ఈ పోయిన ప్రాణము ఎలాగో సచ్చినాం, కనీసం ఆ ప్రాణాలు బలి తీసుకున్నారు చెప్పు. చెప్పింది కదా సీఎం సార్ గారు, నేను 1,00,000 పైన నోటిఫికేషన్ ఇవ్వకపోతే నేను తలకాయ నరకుందని చెప్పు. అది చెప్పు. ఏ కత్తి తీసుకొని రామంటూ
కుతుబ్ షాహీలు కాకతీయుల నుంచి నిజాం దగ్గర ఉన్న ప్రతి కత్తి తీసుకొని రమ్మంటావా? ఏ వంశ కత్తి తీసుకొని రమ్మంటావు? నువ్వే చెప్పు. లేదా చెప్పు. లేదా ఓజీ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ మొండి కత్తి తీసుకొని రమ్మంటావా? నువ్వే చెప్పు. ఏం చేయమంటావు? నువ్వు చెప్పు. ఎక్కడ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చు? ఒక్కటి మీ దగ్గర ఉన్న పిఏ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని ఆడిపి ఒక్క నోటిఫికేషన్ హాయంలో వచ్చిందంటే మేము ఈ క్షణమే అన్ని మానేస్తాము. పుస్తకాలన్నీ అమ్మేసి పాతింప సామానికి ఏదో స్విగ్గీనో జొమాటోలో కొట్టుకొని బతుకుతాం. ఇంకా ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. కనీసం రాహుల్ గాంధీ సార్ గారు మీరు ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ వస్తే పరిణామాలు ఎలా ఉంటుందో నీ ఊహ కూడా అందదు. తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి పురుషులు చిన్న దగ్గర నుంచి ముసలి దగ్గర పౌరుషం ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ సమాజం అంటే మాకు ఎంత గౌరవమో, తెలంగాణ సమాజంలో పుట్టిన మాకు ఉద్యమం చేయడంలో మాకంటే మించిన వాళ్ళు ఈ భారతదేశంలోనే లేదు. కాబట్టి నోటిఫికేషన్ తీసుకొని వస్తారా, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, లేదా మరి ఏం చేస్తారో చెప్పు. నీకు తెలుగు రాకపోతే राहुल गांधी जी, तुम इधर चिक्कटपल्ली लाइब्रेरी के आके 10 रुपया टी पिया ना, समझ मेरा है नहीं है? 10 रुपया टी पी के क्या बोला? 1 साल में 2 लाख नोटिफिकेशन देता, बोला नहीं बोला? क्या बोला? अभी बोला नहीं बोला? किधर चला गया आपका? हमें दिया ना, भूल गया क्या? అందుకనే మిత్రులారా, మా బాధలు, మా ఆవేదనలు ఈ మీడియా ప్రతినిధుల ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ డిపార్ట్మెంట్ ద్వారా మా రిక్వెస్ట్ చేతులు వచ్చి జోడిస్తున్నా. కావాలంటే మీ కాలు కూడా పట్టుకుంటా. కనీసం మా బాధను తెలియజేయాలని రాహుల్ గాంధీకి, సీఎం సార్కి ప్రతి ఒక్కరిని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.